నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ఈరోజు అతిథుల పరిచయం శ్రీ పురుషోత్తం రెడ్డి గారు, రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్, ప్రముఖ విశ్లేషకులు. శ్రీ కొండా రాజు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. పురుషోత్తం రెడ్డి గారు చెప్పండి, ఈ రెడ్ బుక్ మీద హైకోర్టు వ్యాఖ్యానించడం కానీ, అలాగే రాజీవ్ గారికి కూడా రెడ్ బుక్ అనుభవం ఎదురైంది, దాని గురించి మీరు మాట్లాడిన తర్వాత ఆయన అది వివరిస్తారు. ఏపీ హైకోర్టు తీర్పు కానీ, వ్యాఖ్యలు కానీ, ఆ సీసీటీవీ ఫుటేజ్ పోవటం కానీ, కోతుల వల్ల మాయమైపోయిందని చెప్పటం కానీ, అలాగే వీటన్నిటి మీద మీకేమనిపిస్తూ ఉంది? సుప్రీంకోర్టు ఒకవైపు ఇంకో రకంగా అక్యూజ్డ్కి గ్రౌండ్స్ చెప్పాలని అనటం కానీ, వీటన్నిటి మీద మాట్లాడండి దయచేసి సంక్షిప్తంగా. కుమార్ గారు నమస్కారం. బేసిక్గా ఈరోజు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతోనైనా పోలీసులు వారి పాత్రను వారు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తే మంచిది. ఈరోజు రెడ్ బుక్ కాన్సెప్ట్ చివరకు లోకేష్ గారి రాజకీయ భవిష్యత్తుకు రెడ్ సిగ్నల్ గా మారుతుంది. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పార్టీని కొంచెం వార్న్ చేయడం, మేము వస్తే మీ సంగతి తేలుస్తా అని చెప్పడం రాజకీయాల్లో మన సహజం, ఎవరెవరి భాషలో వాళ్ళు వాడతారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్మాణాత్మకంగా వ్యవహరించకపోతే అదే సమస్యగా మారుతుంది. ఈరోజు ఇప్పుడు చాలా ఎక్కడ ఏం జరిగినా రెడ్ బుక్ ఎందుకు లింక్ పెడుతున్నారు? ప్రతిసారి రెడ్ బుక్ అని లోకేష్ గారు వాడడం, అది అమలు చేస్తామని చెప్పడం, జిల్లాకు ఒక రెడ్ బుక్ అని పేరు పెట్టి పెట్టడం, ఇవన్నీ చేయడం ద్వారా ఏమవుతుందంటే అల్టిమేట్ గా వారు ఇలా మాట్లాడుతున్నారు కాబట్టి కిందకి ఇలా జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న లోకేష్ గారు కీలక పాత్ర పోషిస్తున్నాడు అనే విషయం అందరికీ తెలుసు. ఆయన కూడా ఎన్నికల ముందు చెప్పాడు, అసలు పోలీసుల పోస్టింగ్లని నేనే ఇస్తున్నాను. ఎక్కడో శ్రీకాళహస్తిలోనే చెప్పాడు. ఆడ పోలీసులు ఏదో ఆయన పాదయాత్రలో డిస్టర్బ్ చేస్తే రాసి పెట్టుకోండి, మీ డిఎస్పీ పోస్టింగ్లు, సిఐ పోస్టింగ్ నేనే నిర్ణయించబోయేది అని ఆ రోజు చెప్పాడు. బస్ ఇప్పుడు నిర్ణయించచ్చు కూడా. కాబట్టి పోలీసుల పోస్టింగ్ని అది మాత్రం స్పెసిఫిక్ గా చెప్పాడు. మిగతా రెవెన్యూ వాళ్ళని, కలెక్టర్ని ఇవి చెప్పలా. పోలీసుల వరకే నేనే పోస్టింగ్, పోలీసులు రెడ్ బుక్ పోస్టింగ్లు ఇట్లాంటివి వచ్చినప్పుడు సహజంగా ఏమవుతుందంటే ఇప్పుడు జరుగుతున్న ప్రతిపరిణామానికి లోకేష్ గారు లింక్ పెట్టలేము. కానీ కాన్సెప్ట్ బాస్కు ఒక కాన్సెప్ట్ వచ్చేస్తే కింద అది అందుకుంటారు. అది రాజకీయాల్లో మనం పరిపాలనలో మనం చూస్తుంటాం. ఇప్పుడు బాస్ గా ఉన్న వ్యక్తి ఆ స్టేట్మెంట్ ఇస్తుంటే ఒక జిల్లాలో జరిగిన చిన్న ఘటన కూడా ఇది రెడ్ బుక్కే కారణం అనే మెసేజ్ వెళ్ళిపోతా ఉంది. విచ్చలవిడితనం వాళ్ళకి పెరుగుతుంది. అది అల్టిమేట్ గా లోకేష్ గారు అనుకుంటున్నారేమో కానీ చాలా కఠినంగా ఉంటున్నానని. ఆ గతంలో రెడ్ బుక్ మీ ఇమేజ్ ఇచ్చినచ్చు అపోజిషన్ అప్పుడు, ఆ రెడ్ బుక్ మీకు రెడ్ సిగ్నల్ గా మారుతా ఉంది. ఇప్పటికైనా దాన్ని సవరించుకొని పద్ధతిగా వ్యవహరించకపోతే మీ రాజకీయ భవిష్యత్తు రెడ్ సిగ్నల్ అవుతుంది. దాన్ని వాళ్ళు ఆలోచించారు. అయితే సీసీటీవీ ఫుటేజ్ మిస్ అవటం ఏంటండి? అసలు కోతుల వల్ల మిస్ అయిందని ఇట్లాంటి చెప్పడం ద్వారా చెప్పడాన్ని హైకోర్టు గుర్తించినందుకు వారికి మనందరం ధన్యవాదాలు చెప్పాలేమో. ఖచ్చితంగా మనమే గుర్తిస్తున్నాం కదా, హైకోర్టుకి ఇంకా ఈ విషయాల పట్ల అవగాహన ఉంటుంది కాబట్టి. సీసీ ఫుటేజ్లు మాయం కావడం, కోతులు అంటే ఆ పార్ట్ వరకే కోతులు కట్ చేస్తుండొచ్చు. ఏ పార్ట్ అయితే కోర్టుకి ఇవ్వకూడదు అనుకుంటున్నారు ఆ పార్టీ వరకు కోతులు ఏమైనా కట్ చేసి మిగతాది ఉంచి పెట్టుకున్నారేమో. అంటే సీసీ ఫుటేజ్లు, ఈ విచారణలు వీటిలో పోలీసులు అనుకుంటే ఎందుకు ఇవ్వట్లేదు సమాచారం? హైకోర్టు విచారణకు వచ్చినప్పుడే మీ మిస్ అవుతాయా అని కూడా అడిగారట హైకోర్టు వారు. అది విచారణ అంటే ఆ సీసీ ఫుటేజ్లు ఇస్తే వాస్తవాలు తెలుస్తాయి కదా. కాబట్టి అందువల్ల కోర్టు కొట్టేసిన ఇంకోటి కొట్టేసిన మాట్లాడుతున్నారు. ఇప్పుడు కోసం మదనపల్లిలో సబ్ కలెక్టర్ కార్యాలయం కాడ ఆగమేఘాల పైన డీజీపీ గారు అందరూ వెళ్ళారు. మరి కోతులు కడకడ వెళ్ళాలి కదా, ఎవరో కనీసం ఎస్ఐ అని వెళ్ళాలి కదా, ఎందుకంటే జరుగుతా ఉంది పరిశీలన చేసుకోవాలి కదా. కాబట్టి మనకు కావాల్సిన చోట పోరు, మనకు ఉన్న చోట మాత్రం వెళ్తారా? కరెక్ట్ కాదు. కాబట్టి ఈ ఆలోచన చేసుకోవాలి. కోర్టు ఆదేశాలు దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తు, ఎందుకంటే కొమ్మినేని గారు ఒక దశ దాటితే పోలీసులు ఇరుక్కుంటారు, వాళ్ళకి అర్థం కావట్లేదు. పాయింట్ ఏంటంటే ఒక దశ వరకు అధికారం. ఇప్పుడు నిన్న గురుమూర్తి గారు పార్లమెంట్ లో ప్రస్తావించారు, తనను, మేయర్ను, ఎమ్మెల్సీని ఉన్న బస్సులోనే దాడి చేశారు. కేసు ఇంతవరకు కాలేదేంటి? ఇప్పుడు ఎవరైతే కిడ్నాప్ అన్నారో వాళ్ళు వెళ్ళి ఏం చేశారు, మేము కిడ్నాప్ కాలేదు, అక్కడ భయానక వాతావరణం చూసి భయపడి సేఫ్ ప్లేస్కి వెళ్ళిపోయారంట. భయానక వాతావరణం ఎక్కడ? పోలీసులు, ఎలక్షన్ జరుగుతున్న ప్లేస్ భయానక ప్లేస్. ఇంకొక సేఫ్ ప్లేస్ ఏదో మనకు తెలియదు. ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత సంథింగ్ ఈజ్ రాంగ్ అని కేసు అన్న నడవాలి కదా. ఇప్పుడు ఆయన పార్లమెంట్ లో ప్రస్తావించారు, రేపు ఎవరు ఇరుక్కునేది? సమేత పోలీసులు ఇరుక్కుంటారు. అంటే పోలీస్ వ్యవస్థ, అధికార యంత్రాంగం ఒక దశ వరకు బాగుంటుంది, దశ దాటితే మీరు అనవసరంగా కాంప్లికేట్స్ వచ్చి ఎదుర్కొంటారు. ఇప్పుడు కోర్టు ఆదేశాలు దృష్టిలో పెట్టుకుని ఎవరి పద్ధతిలో వారు ఉంటే బెటర్. రైట్. రాజీవ్ గారు చెప్పండి, రెడ్ బుక్ వ్యవహారం మీ దాకా వచ్చినట్టుంది, హైకోర్టు వారు కూడా నిన్న గమనించారు. మరి మీరు కూడా హైకోర్టు దాకా వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందా, లేదా ఇక భరించాల్సిందేనా? ఏమిటి మీ అనుభవం ఏమిటి? కేసర్ గారు, మీకు, పురుషోత్తం రెడ్డి గారికి, సాక్షి టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. సార్, పరిస్థితి చాలా దారుణంగా ఉన్నా సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇప్పుడు వ్యక్తిగతంగా 4 నేను టీవీలో అందరి గురించి మాట్లాడాను, మొదటిసారి నా గురించి మాట్లాడుకునే పరిస్థితి తీసుకొచ్చారు.
ఇక్కడ మీకు ఏదైతే స్క్రీన్ మీద కనపడతా ఉందో అది నా భవనం పూర్ణ మార్కెట్ లో. అయితే టీవీల్లో, చర్చా వేదికల్లో, జాతీయ మీడియాలో, రాష్ట్ర స్థాయి మీడియాలో ఈ ప్రభుత్వం యొక్క పాలసీల మీద నేను స్పందిస్తూ ప్రభుత్వం యొక్క వ్యవహార శైలిని ఎండగడుతున్నందుకు ఈ ప్రభుత్వం నాకు ఇచ్చినటువంటి రెడ్ గిఫ్ట్ గా నేనైతే భావిస్తున్నాను. ఏంటి ఎంత దారుణం అంటే, పూర్ణ మార్కెట్ లో అన్ని బిల్డింగ్లు బాగానే ఉన్నాయి, కేవలం నా ఒక్క బిల్డింగ్ కి మాత్రమే, అది కూడా మెట్లట రోడ్డు మీద కట్టానట. పర్మిషన్ తీసుకుని 4 ఏళ్ల క్రితం 6 ఏళ్ల క్రితం కట్టినటువంటి బిల్డింగ్ కి ఈ రోజు వచ్చి అంత దారుణంగా తీసుకొచ్చి మలాటలతో బిల్డింగ్ మెట్లని, రైలింగ్ ని పూర్తిగా ధ్వంసం చేశారు. పక్కనే దాని కోతవేడు దూరంలో వైన్ షాప్ ఉంది, దానికేమో రైలింగ్ ఉంది, దానికి ఫుట్పాత్ మీద ఏకంగా వేశారు, కానీ దాన్ని ఏమి టచ్ చేయలేదు. అంటే మామూలు దుకాణానికి వెళ్తే దానికేమో రైలింగ్ లడ్డు చెప్పి రూల్స్ పేరు చెప్పి ధ్వంసాలు చేయటం, వైన్ షాపులు మాత్రం ఏదైనా చేయటం. మరోపక్క చూస్తే వాటర్ ట్యాంక్ ను కూడా కావాలని తిరగదోసేసి ఆ ప్రాంతంలో మహిళలకు పట్టుకోవడానికి నీళ్లు లేకుండా చేసి, మంచినీళ్ళు కూడా లేకుండా చేశారు. పూర్ణ మార్కెట్ అంటే పూర్ణ మార్కెట్ లానే ఉంటుంది సార్. ఎక్కడ ఏంటంటే అన్ని షాపులు కూడా ఫుట్పాత్ల మీద ఉంటాయి. ఫుట్పాత్ల మీద నడడానికి అదే మెయిన్ రోడ్డో బస్ రూటో కాదు, కానీ కేవలం కక్ష సాధింపులో భాగంగానే ఈ యొక్క వ్యవహారాన్ని అంతా కూడా జీవీఎంసీ వారు చేశారు. ఇది చాలా దారుణం, దుర్మార్గం. నేను 5 ఏళ్ళు అధికారంలో ఉన్నాను సార్, చైర్మన్ గా ఉన్నాను. ఏ రోజు విశాఖ దక్షిణ నియోజకవర్గంలో కానీ, పూర్ణ మార్కెట్ ప్రాంతంలో కానీ ఏ ఒక్కరి మీద నేను కక్ష కట్టలేదు. ఏ ఒక్కరిని కూడా ఆర్థిక మూలాలను కొట్టేటువంటి పరిస్థితులు కూడా నేను చేయలేదు. వ్యక్తిగత విమర్శలకు కూడా వెళ్ళలేదు. అయినప్పటికీ ఇంత దారుణంగా, ఇంత నిరంకుశంగా అక్కడ లుంగిలో ఉన్నటువంటి వ్యక్తి నా తండ్రి అండి, ఎందుకు కొడుతున్నారు బాబు అని అడిగినా సరే సమాధానం చెప్పకుండా ఇష్టానుసారంగా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. నేనైతే ఒకటే చెప్తున్నాను సార్ కేఎస్ఆర్ గారు, ఈ ప్రాంతంలో ఇప్పటి వరకు నేను నోరెప్పలేదు. బట్ ఈ రోజు నేను నోరెత్తుతాను, ఎవరేం మాట్లాడతారు నేను చూసుకుంటాను. ఎందుకంటే ఇంకా వ్యక్తిగతంగా ఇంతలాగా వచ్చినప్పుడు మేమెందుకు నోర్లు మూసుకుని ఉండాలి సార్. ఈ దక్షిణ నియోజకవర్గంలో ఆ పూర్ణ మార్కెట్ స్థానిక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల యొక్క ఆగడాలు ఏ స్థాయిలో ఉన్నాయి అంటే, జీవీఎంసీ పార్క్ స్థలాన్ని ఆక్రమించి స్క్రాప్ షాపులు నడిపే పరిస్థితి, 100కి 20 రూపాయలు 30 రూపాయల వడ్డీలతో కాల్మనీ ర్యాకెట్లు నడిపే పరిస్థితి, దాదాపు 30 లక్షల నుంచి 50 లక్షల అనాథరైజ్ చిట్స్ నడుపుతున్నారు. అర్ధరాత్రి 10 దాటాక మద్యం దుకాణాన్ని వీధుల్లోకి పారిస్తున్నారు. తెల్లవారు 4 గంటల నుండి 7 గంటల మధ్యలో కాగితాలు ఏరుకునే ముసుగులో ఇనప ముక్కలు, ఈవెన్ పోర్ట్ నుండి ఇతర వీధుల్లో కూడా ఇనప ముక్కల దొంగతనాలకి కూటమి నేతలు పాల్పడుతున్నారు. ఇంకా చూసుకుంటే జనతా బజార్ దగ్గర సైట్ ని ఆక్రమించుకున్నారు. దీంతో పాటు ఆశీలో పెద్దది అందా సార్, ఎవరైనా ప్రైవేట్ పాటదారుడు ఆశీలు పాడుకుంటే వాడి మీద రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టి కక్షపూర్తిగా జీవీఎంసీ వాళ్ళు ఉంటారు. అదే ఈ సోకాల్ టీడీపీ కూటమి నేతలు ఎవరైతే స్థానిక టీడీపీ నాయకులు ఉంటారో వాళ్ళ కొడుకులో పాడితే దాన్ని మాత్రం ఎక్కడ ఏమి చేయరు. జీవీఎంసీ ఇండివిజువల్ గా వసూలు చేస్తే రోజుకి 10,000 వసూలు చేస్తుంది. అదే ఈ ప్రైవేట్ వసూలు చేస్తే మాత్రం 30,000 వసూలు అవుతాయి. కానీ జీవీఎంసీ 10,000 ముసుగులో ఈ యొక్క టీడీపీ నేతల చేతికి అప్పచెప్పేసి ప్రైవేట్ వ్యక్తులు ఎవరు పాటదారులు రాకుండా చేసి 10,000 రూపాయలు జీవీఎంసీకి వెళ్తే 20,000 రూపాయలు అక్రమంగా డైలీ వీళ్ళ యొక్క పాకెట్లలోకి వెళ్తున్నాయి. ఇవేవి కూడా ఈ ప్రభుత్వానికి పట్టవు. కానీ రోడ్డు మీద కట్టుకున్న నా మెట్ల మీద దాడి చేస్తే ఇంకేం చేస్తారు సార్? ఇంకా కేసులు పెడతారు, ఇంకా హత్యా ప్రయత్నాలు చేస్తారు, లేదా మా గొంతు నొక్కేందుకు ఈ కండువ మెళ్ళలో వేసుకుని పార్టీ కోసం, మా నాయకుడి కోసం, ప్రజల కోసం పనిచేస్తుంటే ఇంకా చంపే ప్రయత్నాలు కూడా చేస్తారు. అందులో అనుమానం ఏం లేదు సార్ కేఎస్ఆర్ గారు. చాలా దుర్మార్గంగా ఉంది. నేను లోకేష్ గారికి విన్నవిస్తున్నా, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మీరు స్పందించాలి, అనిత గారు మీరు దృష్టి పెట్టాలి. విశాఖ దక్షిణ నియోజకవర్గం పూర్ణ మార్కెట్ కేంద్రంగా టీడీపీ దందాలకు పాల్పడుతుంది, దీన్ని అరికట్టండి, లేకపోతే భవిష్యత్ రోజుల్లో ప్రజలు బతకలేనటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయని చెప్పి సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తున్నాను. రైట్, మీ ఆవేదన అర్థం చేసుకోదగిందే. పురుషోత్తమ్ రెడ్డి గారు, వారికి సానుభూతి ఏమని చెప్తారా మీరు కూడా? అనుభూతి కన్నా ఈరోజు ప్రజగా మద్దతు ఇవ్వడం ప్రధానమైంది. ఒక రాజకీయాల్లో పనిచేస్తున్న వ్యక్తి పట్ల అలా ప్రవర్తించడం కరెక్ట్ కాదు. రెండోది, ఎక్కడైనా నిబంధనలకు భిన్నంగా వారు కట్టడం కానీ ఉంటే నోటీసులు ఇవ్వాలి. నోటీసులు ఇచ్చి దాన్ని సవరించుకోమని చెప్పాలి, అయితే పైన వేయచ్చు, లేకపోతే పనిష్మెంట్ గా వేయచ్చు. ఇవేమీ లేకుండా సరాసరి రాజకీయాల్లో క్రియాశీలకంగా మద్యం షాప్కేమో మెట్లు ఉండొచ్చు అంట, వీళ్ళ షాపులకు, మా మామూలు షాపులకు మాత్రం ఉండకూడదంట. ఇప్పుడు నిన్న చూసాం కదా, తిరుపతిలో ఉప మేయర్ అభ్యర్థిగా ఒక శేఖర్ రెడ్డి అనే వ్యక్తిని పెడితే నేరుగా వాళ్ళ బిల్డింగ్ దగ్గరికి పొక్లేలు వెళ్ళినాయి. తమాషా ఏంటంటే సాయంత్రం ఆయన పార్టీ చేయడం పొక్లే వెనక్కి వచ్చేసి ఇప్పుడు లేవు. సమస్య ఏంటంటే ఇంత బహిరంగంగా అంత మంచిది కాదు. నిజంగానే మనం దాదాపు 40-50 ఏళ్ళుగా చూస్తున్నాం, కానీ ఇంత బట్టలోడ తీసుకుని ఈ వ్యవస్థలు పనిచేయటువంటి బహుశా ఇదేనేమో. ఏమంటే ఇప్పుడు రాజీవ్ గారు ఉన్న ఏరియాలో మీరు నిబంధనలు భిన్నంగా ఉంటే అన్ని క్లియర్ చేయండి. ఆ క్రమంలో రాజీవ్ గారి పైన మనం సమర్థించాలి. బట్ మీరు ఏమీ సంబంధం లేకుండా కేవలం నేను పొలిటికల్ యాంగిల్లోనే పోతానంటే అది ప్రభుత్వానికి అంత మంచిది. ఈ రోజు
వారు చేసిన పని రేపు వీళ్ళతో వచ్చేస్తే ఏమవ్వాలి సొసైటీ? అవును, పోనీ మళ్ళీ మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్. పోనీ అందరి విషయంలో అట్లాగే ఉంటున్నారంటే మీ ఊళ్ళో కిరణ్ రాయలనాయని మాత్రం ఆయన జోలికి వెళ్ళడానికే భయపడుతున్నట్టున్నారు కదా. జనసేన అంటేనే ఇప్పుడు చంద్రబాబు గారు కూడా భయపడుతున్నాడా లేదా భయపడుతున్నాడు నడుస్తున్నాడు? మరి అక్కడ రెడ్ బుక్ లేదు, ఏం లేదు, బాధితురాలను తీసుకెళ్ళి అరెస్ట్ చేశారంట. ఆ పరిస్థితి ఎవరికి ఆవిడికి మద్దతుగా వెళ్ళిన వాళ్ళని తీసుకెళ్తా ఉంటున్నారంట. ఇది ఆ తిరుపతిలో ఆ పరిస్థితి మారదా? అంటే ఎక్కడైనా సరే నేను తిరుపతిలో ఇదన్నా రాజకీయ పరమైంది. డైరెక్ట్ గా అభ్యర్థి ఉన్న బిల్డింగ్ కాడికి పోవడం, ఆయన పార్టీ చేరిన వెంటనే పొక్కులేని వెనకొచ్చాడు, కేవలం ఆయన బిల్డింగ్లకే పోవడం, దీన్ని ఏమంటారు? కాబట్టి ఇప్పుడు అదే సకటగడ జరుగుతుందా అనిపిస్తుంది. బట్ రాజు ధైర్యంగా ఉంటున్నాడు కాబట్టి లీగల్ గా ప్రొసీడ్ అవ్వాలి. ఖచ్చితంగా సొసైటీ యాక్సెప్ట్ చేయాలి. విశాఖ లాంటి సెన్సిటివ్ సిటీ ఇట్లాంటి పరిణామాలను ఒప్పుకోదు. తిరుపతి, విశాఖని ప్రత్యేకత ఉన్నాయి. ఇట్లాంటి అతికిపోయినారంటే దానివల్లనే బలైపోతారు. కాబట్టి లీగల్ గా పోవడం, ప్రజలందరూ మద్దతు తీసుకొని ఫైట్ చేయడం తప్ప దీనికి ఒక పరిష్కారం లేదు. కిరణ్ రాయల్ ఇష్యూ మీద కూడా సంక్షిప్తంగా మాట్లాడతారా? ఏమో, నాకు అంత పెద్ద ఆయన వ్యక్తి గురించి మాట్లాడడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. మనం కూడా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి రావడం ఆ ఘటనల గురించి, ఆ సంఘటనల గురించి. కాకపోతే రాజకీయాల్లో ఎదుగుతున్న వాళ్ళకి ఇది ఒక హెచ్చరిక. మీడియా ఛానల్ కూడా ఇది ఒక హెచ్చరిక. ఎవరిన పడితే వాళ్ళు నేను చెప్పినట్టు వింటున్నారని టీవీలో కూర్చోబెట్టుకొని ఉపన్యాసాలు చెప్పించి వాళ్ళని పెద్దవాళ్ళు చేసి ఆ టీవీలు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎదుగుతున్న వాళ్ళు కూడా టీవీలో అవకాశం ఇచ్చారు కూడా మనం ఏం మాడితే ఎగిరిపోతే విపరీత పోకలు పోతే ఎండ్ ఇట్లా ఉంటుంది. కాబట్టి వాళ్ళు వీళ్ళు అర్థం చేసుకోవాలి. నాకు ఆ ఘటనలు ఆ వీడియోలు చూసిన తర్వాత కొంచెం మాట్లాడడానికి కొంచెం అసహ్యం వేస్తా ఉంది. కాబట్టి నా గురించి ఉత్సాహకరంగా ఉందన్నమాట పరిస్థితి అంతా కూడా చూసిన తర్వాత. అట్లా కాదు కదా, ఇక్కడ చట్టం ప్రకారం పనిచేయాలి కదా. అక్కడికి వచ్చేసరికి మహిళల మీద వేధింపిస్తే తోలు తీస్తాం అది చెప్పిన వాళ్ళు నోరు విప్పట్లేదు కదా. ఆ పాయింట్లో కూడా అది కీలకమైన సబ్జెక్ట్ కదా, పర్వాలేదు. అయితే సత్యనారాయణ గారు, వెస్ట్ గోదావరి సత్యనారాయణ గారు చెప్పండి. ఈ వీటన్నిటి మీద చెప్పాను కదా, ఈ అంశాల్లో దేని గురించి అయినా మాట్లాడచ్చు. ప్రధానంగా ఇప్పుడు రెడ్ బుక్ మీద కానీ లేదా ఆఫీసర్లను బెంబేలెత్తిస్తున్న తీరు మీద కానీ, మిర్చి రైతులు, మీ జిల్లాలో పౌల్ట్రీ చాలా ఇబ్బందుల్లో ఉన్నట్టుంది, దాని మీద ఏమైనా ప్రభుత్వం చర్య తీసుకుంటోందా? అలాగే వీటి మీద వీటిలో ఏదైనా సరే మీరు మాట్లాడండి సంక్షిప్తంగా. సార్ నమస్కారం అండి. నమస్కారం, మాట్లాడండి. మీరు చాలా సీనియర్ జర్నలిస్ట్ అండి. నేను మీ ఫస్ట్ మిమ్మల్ని చూసింది ఎన్టీవీలో చూసిన మిమ్మల్ని. ఓకే, ఆ విషయాలు వద్దులేండి. ప్రస్తుతం ఇప్పుడు విషయాల మీద రండి, చర్చలో జరుగుతున్న పాయింట్లకి రండి దయచేసి. సరే, పాయింట్కి వస్తాను. కానీ మీరు సాక్షి ఛానల్కి వచ్చినారు. మీ ఛానల్లో నిజంగా మీ లైవ్ షో ఏది కామెడీగా అనిపిస్తుందండి. ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా హలో, మీరేం చెప్పదలుచుకున్నారో ధైర్యంగా చెప్పగలగాలి. అంతేగాని ప్రజలు ఇబ్బందులు పడుతున్నా, పౌల్ట్రీ అంతా నాశనం అవుతున్నా మీకు సంతోషం అయితే మీ కర్మ, అది మేమేం చేస్తాం. రెడ్ బుక్ పక్కన ఉపయోగిస్తుంటే అది చాలా సంతోషం అంటే నాకేం అభ్యంతరం లేదు. రైట్, వేణుగోపాల్ గారు, వెస్ట్ గోదావరి. మీరన్నా చెప్పండి, వెస్ట్ గోదావరిలో ఈ పౌల్ట్రీ సమస్య చాలా తీవ్రంగా ఉన్నట్లు తెలంగాణ వాళ్ళు అయితే అసలు రానివ్వట్లేదంట ఏపీ అటువైపు నుంచి. మీకేమనిపిస్తోంది? చాలా ప్రాబ్లం గా ఉంది. వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో ఎక్కడ ఇప్పుడు ఓటేసిన వాళ్ళందరూ తిట్టుకుంటున్నారు అనవసరంగా ఓటేసాం అనుకుని. ఇంకొకటి ఏంటంటే, మన జగనన్న ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇల్లు పథకాలు ఇచ్చాము. అదే కూటమి ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇల్లు కొలగొడుతున్నారు అనమాట. అది ఇప్పుడు కొండా రాజీవ్ గారి షాప్కి వెళ్ళటానికి లేకుండా చేశారట. అక్కడ పక్కన మద్యం షాప్కు మాత్రం ఫ్రీ అట. అది వాళ్ళదే అనుకుంటా. తెలుగుదేశం ఎర్ర ఇది కూడా మన పసుపు రాడ్లు ఉన్నాయి చూడండి పక్కన, అది గురించి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాబట్టి వాళ్ళు ఉంచేసినట్టున్నారు శుభ్రంగా. అదే మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో అనేక చోట్ల ఇప్పుడు మద్యం డోర్ డెలివరీ కూడా చేస్తున్నారంట కదా. మనం ఒక ఆటోలో చూసాం కదా సార్. ఇప్పుడు మనం ఇంకొకటిసారి మన జగనన్న గారు కూడా ఈసారి నుంచి ఏం చేయాలంటే, కార్యకర్తలకి చెప్పిన వాళ్ళకే చేయించాలి. ఎందుకంటే ఊర్లో కార్యకర్తల చేతిలోనే మొత్తం ఉంటుంది కాబట్టి. మన జగనన్న ఏమనుకున్నా అంటే, ప్రజలందరూ మనకు వాళ్ళే ఎలక్షన్లు అయిపోతే అందరికీ సంక్షేమ పథకాలు అందాలి అనుకున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ పార్టీ వాళ్ళకే, మన పార్టీ కోటేసిన వాళ్ళకే చేయాలనుకుంటారు. ఈసారి నుంచి మన ప్రభుత్వం కూడా రాజీవ్ గారు అదే చెప్తున్నారు. అట్లా కాదు కదా, రాజ్యాంగం అనేది ఒకటి ఉంటుంది, పద్ధతి ప్రకారం చేయాలి. ఆయన పద్ధతి ప్రకారం చేశాడు. సరే, వీళ్ళు అరాచకం చేస్తున్నారు. ప్రజలకు అరాచకం ఇష్టమా ప్రజాస్వామ్యం ఇష్టమా అనేది తేల్చుకోవాలి. రైట్, ఇక మరో అంశంలోకి వెళ్దాం. పురుషోత్తమ రెడ్డి గారు చెప్పండి, ఈ అదానీకి ట్రంప్ ఇష్యూలో మరి రిలీఫ్ ఇచ్చారు కదా, అయినప్పుడు కూడా జగన్ గారి మీద పడి వీళ్ళు రాస్తూనే ఉన్నారు. ఏదో రూపంలో అదానికి ఏమో రిలీఫ్ అంటే, జగన్ గారి మీద మాత్రం జగన్ గారికి ఇట్లా అన్నారని ఈనాడు వాళ్ళు సన్నాయి నొక్కుడు. మరి అప్పుడు చేసిన తప్పుడు ఆరోపణలని అయినట్లే కదా ఇప్పుడు. మీకేమనిపిస్తుంది? సో కొమ్మినేని గారు, ఇక్కడ
సంతోషం. జగన్ గారికి డైరెక్ట్ గా ట్రంప్ తో సంబంధాలు ఉన్నాయని రాయలేదు. అంటే బహుశా ఆయన ఇమేజ్ పెరుగుతుంది అనుకోని రాయలేదేమో, ట్రంప్ను కూడా మేనేజ్ చేస్తాడు అని చెప్పి. పాయింట్ ఏంటంటే ఇక్కడ వైసీపీ కూడా ఒక పరిశీలన చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, జగన్ గారు ఒక ఛాలెంజ్ గా తీసుకొని 2 ఛానల్స్ పైన పరువు నష్ట దావా వేశాడు, ఢిల్లీ కోర్టులో వేశాడు. ఆ రోజు నుంచి జగన్ గారికి ఆదాని కేసుకు లింక్ పెట్టి ఒక వార్త రావట్లేదు. అంతకుముందు వచ్చినాయి, అంతకుముందు రోజు ఆదాని డబ్బులు వచ్చేసినాయి, జగన్ గారు జైలుకి వెళ్తున్నాడు, ట్రైనింగ్, ఆ జైల్లో ఎలాంటి ఫుడ్ తినాలి, ఇవన్నీ రాసేసినారు. రోజుకు ఒక వార్త. ఎప్పుడైతే జగన్ గారు తన మాట మీద నిలబడి 100 కోట్ల రూపాయలు ఫైన్ వేస్తూ ఢిల్లీ కోర్టులో పిటిషన్ వేశాడో ఆ రోజు నుంచి ఆగిపోయింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిందంటే రాజకీయ పోరాటంతో పాటు న్యాయ పోరాటం కూడా సమాంతరంగా వైసీపీ చేయాలి అనేది ఒకటి, దీని నుంచి వాళ్ళు నేర్చుకోవాలి. ఆ రోజు నుంచి మళ్ళీ సీన్ మార్చేసి వార్తలు రాయకుండా కొత్త రూపాయలు ఇంకా ఆదాన్ని అయితే పరువు నష్టం వేయడు కదా, ఆదాన్ని చుట్టూ నడిపేస్తున్నారు. ఇవాళ కూడా ఈనాడు వాళ్ళు ఏడుపు చూస్తే దాంట్లో మెల్లగా దాంట్లో కూడా ఆ పాయింట్లు వాళ్ళ పేరు మీద పెట్టి జగన్ గారి పేరు ప్రస్తావించడం దుర్మార్గం కదా, అట్లా చేయటం. అది నా పాయింట్. అదే ఇప్పుడు ఆదాని పేరుతో రాస్తున్నారు, ఎందుకంటే భయపడ్డారు. ఎందుకంటే నిజంగా వాళ్ళకు ఉంటే మామూలుగా ఛాలెంజ్ చేస్తుంటారు కదా, బస్తీమే సవాలని. మరి ఇప్పుడు జగన్ గారు వేసిన పిటిషన్ పైన వాయిదాలు తీసుకోకుండా త్వరగా ఆన్సర్ చేయండి ఢిల్లీ కోర్టులో. ఇప్పుడు తెలుగుగా ఇప్పుడు చెప్తారు కదా, జగన్ గారు కోర్టుకు రావాలి, ఏదేదో మాట్లాడేస్తున్నారు. మరి మీరు కూడా తొందరగా వెళ్ళి వాయిదాలు తీసుకోకుండా వాటికి అవునండి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, జగన్ గారికి ఆదానికి సంబంధాలు ఉన్నాయి అని పిటిషన్ ఛాలెంజ్ గా తీసుకుని చూద్దాం, చేయరు. కాబట్టి ఎప్పుడైతే జగన్మోహన్ గారు పిటిషన్ వేశారో ఆ రోజు నుంచి వార్తలు మానేసినారు ఆ సబ్జెక్ట్ వరకు. తర్వాత ఏం చేస్తున్నారు, ఆదానికి ట్రంప్ కి ఏదో లింక్ పెట్టి మోడీకి లింక్ పెట్టి నేరుగా ఆదాని అంటే ఇంక జగన్ అని పేరు చెప్పి ఇంకో చోట రాస్తున్నారు. అంటే తమ భావాన్ని వ్యక్తీకరిస్తున్నారు, ఏరో మార్గాన్ని ఎంచుకుంది. అంత భయపడాల్సిన అవసరం ఉంది మీ వార్తల్లో పట్టుతూ ఉంటాయి. కాబట్టి ఈ కేసులో మనకు అర్థమయ్యేది అన్నెసరీగా ఏదో ఒక విషయాన్ని ఎక్కడ జరిగినా దాన్ని జగన్ గారు మెడకు చుట్టుదామనే కోరిక తప్ప నాకు ఇంకోటి అయితే కనపడట్లేదు. రైట్, రాజీవ్ సార్. ఒకటి పురుషోత్తమ్ రెడ్డి గారు ఆ అనాలిసిస్ బాగా చేశారు. ఇంకో అంశం ఏంటంటే, మీరు ఇందాక కోర్టులు ప్రస్తావిస్తూ కోర్టు న్యాయస్థానం వారు ఈ వీవీప్యాట్లకు సంబంధించినటువంటి అంశాన్ని ఒకటి ప్రస్తావించారు మీరు ఇందాక, దాని మీద స్పందిస్తాం. అంటే డేటా అంటే సుప్రీంకోర్టు డేటాని ఈవీఎంల డేటాని ప్రొటెక్ట్ చేయండి, దాని మీద సమాధానం చెప్పండి అని అడిగినట్లు. ఎస్, అవును కదా సార్. ఉదాహరణకు చెప్తే మా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో కేకే రాజు గారు అని చెప్పి ఆయన మా అభ్యర్థి. 2019 ఆయన పోటీ చేశాడు, 24లో ఆయన పోటీ చేశాడు. 19లో ఆయన పోటీ చేసిన చోట్ల ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఒక 7 బూతులు ఉంటాయో స్ట్రాంగ్ గా ఓటింగ్ పడేవి, ఆ బూతులన్నీ కూడా పోలింగ్ జరగకుండా వీళ్ళు మ్యానిపులేట్ చేస్తే దాని మీద ఆయన రీపోలింగ్ చేయాలని కోర్టుకు వెళ్ళాడు సదరు కేకే రాజు గారు అన్న ఆయన. ఆ కేసు ఇంకానే ఉంది, కానీ అందులో ఒక వీవీప్యాట్ మాయమైపోయింది. ఈ రోజుకి కనబట్లేదు వీవీప్యాట్ ఎక్కడ ఉందో. ఈ రోజుకి ఎన్నికల అధికారులు కానీ లేదా పోలీసు వారు కానీ ఆ మిస్ అయినటువంటి విశాఖ ఉత్తర నియోజకవర్గంలో మిస్ అయిన వీవీప్యాట్ ఎక్కడ ఉందో కూడా కనిపెట్టలేనంటే అంత గొప్పగా ఈ ఒక వ్యవస్థ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ వారు కానీ ఆనరబుల్ న్యాయస్థానం వారు కానీ ఎలక్షన్స్ జరిగే విధానం మీద మరింత దృష్టి పెట్టాలన్నటువంటిది మా డిమాండ్. రైట్. ఇక ఇమ్రాన్ గారు విజయవాడ నుంచి. ఇమ్రాన్ గారు నమస్కారం, మాట్లాడండి. హలో సార్, కేఎస్ఆర్ గారు నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి సార్. ఇప్పుడు విజయవాడలో సార్ రెడ్ బుక్ క్రైమ్ చేసి రాజ్యాంగం అనేది ఎలా నడుస్తుందంటే మనందరం గమనిస్తా ఉన్నాం సార్. జగన్ సార్ హయాంలో సార్ అవును ఏ విధంగా అంటే ఇప్పుడు గన్నవరం అనేది ఒక కాన్స్టిట్యున్సీ ఉంది సార్. అక్కడ ఒక 40-50 సంవత్సరాల క్రితం అంటే పుత్తలపల్లి సుందరయ్య గారి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటి నుంచి ఉన్న షాపులు సార్, వాటికి నోటీసులు ఇచ్చేసి వాటిని పడగొట్టేస్తున్నారు సార్. ఎందుకు 24 గంటలు లేడీస్ తిరిగే రోడ్లో బార్ అండ్ రెస్టారెంట్లు మొలుస్తున్నాయి సార్. ఎందుకు అక్కడ అట్లా పడగొడుతుంది? వాళ్ళు సమాధానం కూడా చెప్పరు సార్. అక్కడ ఏంటో మహాత్మా గాంధీ గారి విగ్రహం ఉందంట, అసలు గాంధీ గారి విగ్రహం ఉందేమో ఎక్కడో దూరం సార్. ఓకే. అదే కాకుండా నిన్న చూసాం కదా గన్నవరంలో మన ఇది దాడి కేసులో అసలు నేను పెట్టని కేసు పెట్టించారు సార్, నాకు సంబంధం లేదని అతనే చెప్తున్నట్టుగా కోర్టులో చెప్పాడు కదా. అవును సార్, అతను కూడా ఆ కంప్లైంట్ కూడా విత్డ్రా చేసుకుంటా అన్నాడు సార్, సాక్షిగా పెట్టేసి తీసుకున్నా అన్నాడు సార్. తర్వాత చూస్తే సార్ మన మొగలరాజపురంలో సార్ చేతి వృత్తిదారులు సార్, వాళ్ళు చేపలో అల్లుకుంటా ఉంటారు సార్ వాళ్ళు. అక్కడ కూడా సార్ అది దగ్గర స్వతంత్రం వచ్చినప్పటి నుంచి వాళ్ళు అక్కడ చేతి వృత్తులు చేసుకునేవాళ్ళు సార్. వాళ్ళవి కూడా చెప్పా పెట్టకుండా వాళ్ళు కాళ్ళు పట్టుకుంటున్నా సరే, అక్కడికి వెళ్ళిన టౌన్ ప్లానింగ్ అధికారి కానివ్వండి ఇంకొకరు కానీ కాళ్ళు పట్టుకుంటున్నా సరే వాళ్ళని సెక్రటరీలు వాళ్ళు వాళ్ళ కాళ్ళతో వాళ్ళని తన్నేసి మరి అక్కడ షాపులు ఖాళీ చేయించడం జరిగింది సార్. వాళ్ళు అక్కడే గృహాలు పెట్టుకుని వాళ్ళు ఒక చిన్న పాకలాగా పెట్టుకుని అక్కడ జీవిస్తున్నారు సార్.
వాళ్ళని ఇవాటి దాకా ఎవరు ఏమీ చేయలే. ఈ కూటమి ప్రభుత్వంలో ఎంత రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అనేది చూడొచ్చు సార్. ఇంకొకటి కృష్ణలంకలో బార్ లో పెడతాడు సార్. థాయిలాండ్ వాళ్ళు వచ్చి వైన్స్ లో మీరు ఎక్కువ థాయిలాండ్ వాళ్ళు వచ్చి అని చెప్పి బ్యానర్ పెడతారు. ఏంటది థాయిలాండ్ థాయిలాండ్ ఇక్కడ సింగపూర్ పంపిస్తామని ఇస్తున్నారంట కదా. నిన్న కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ ఆ విషయాలని చెప్తుంటే నాకు ఆశ్చర్యం వేసింది. చివరికి ఆ పరిస్థితి వచ్చింది అనమాట ఆంధ్రప్రదేశ్లో. బ్యానర్ పెట్టి ఇంకొకటి రాణి గారి తోటలో ఇంకోటి బ్యానర్ ఏం పెడతాడంటే సార్, వైన్స్ ముందు మీ ఇంటికే మీ ఇంటికే మద్యం అని చెప్పేసి బ్యానర్ పెడతాడు. ఇంటింటికి మద్యం. ఈయనేమో 5 లక్షలు బెల్ట్ షాప్ పెడితేనే 5 లక్షలు ఫైర్ వేస్తాన్నారు, ఆయన పట్టించుకోలేదు. చివరికి ఇంటింటికే మద్యం సరఫరా అవుతోందంట పురుషోత్తం రెడ్డి గారు. మాట్లాడండి పురుషోత్తం రెడ్డి గారు. సార్ బేసిక్గా మద్యంకి సంబంధించి ప్రభుత్వం నియంత్రణ చేసే అడుగులు వేయాలి, ప్రోత్సహించకూడదు. మద్యం అనేది వ్యసనంగా మారింది, కొన్ని తరగతుల్లో ఫ్యాషన్ కూడా మారుతా ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు ఒక ఆదాయ వనరుగా మార్చుకోవడం కాకుండా దాన్ని కంట్రోల్ చేసే పరిస్థితున్నారు, కనీసం ప్రోత్సహించకన్నా ఉండాలి. ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం తాను చేస్తున్న వ్యవహార శైలి ఇవన్నీ మెయిన్ రోడ్స్ లో బార్స్ ఇవ్వడం ద్వారా ఏమవుతుంది, ఖచ్చితంగా విచ్చలవిడితనం వస్తుంది. అది అల్టిమేట్ గా ప్రభుత్వానికి 4 రూపాయల లాభం రావచ్చేమో కానీ, లేదా కొంతమంది రేట్లు కూడా పెంచారు కదండి. రేట్లు తగ్గిస్తామని చెప్పిన పెద్ద మనుషులు రేట్లు కూడా పెంచారు, అది విశేషం. 10 రూపాయలు 20 రూపాయలు అట్లా పెంచారంట బాటిల్కి. వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే యాక్చువల్ గా ప్రభుత్వం అమ్మకాల పైన 15% ఇస్తానని ఫస్ట్ చెప్పారు. అవును, కానీ ఆచరణలో ఏమవుతుందంటే ఆ 15% వాళ్ళు ఇవ్వట్లేదు. జీవో ఇవ్వకుండా 5%, 6% ఇచ్చారు. వాళ్ళ బాధ ఏంటంటే అనఫిషియల్ గా చాలా మంది ఎమ్మెల్యేలు వీడియోలు పెట్టారు కదా, ఎమ్మెల్యేకి ఎంత ఇవ్వాలి, వాళ్ళకి ఎంత ఇవ్వాలి, ఇవన్నీ ఇచ్చిన తర్వాత మాకేమీ మిగలట్లేదు అని గొడవ చేస్తే 15% జీవో ఇచ్చారు. 14% పెట్టినట్టున్నారు. ఇచ్చిన వెంటనే అది ప్రభుత్వానికి నష్టం కదా, ఆ నష్టాన్ని మళ్ళీ మనం ఎందుకు భరించాలని ప్రజలకు వేసినారు. ఈ లాజిక్ అది. ఫస్ట్ ఏమో 15 వాళ్ళకి ఇస్తానన్నది ఇవ్వలేదు, అది ఇవ్వకపోతే మేము నడపలేమని చెప్పినారు వాళ్ళు. కమిషన్స్ అని లంచాలు అవన్నీ మనం చూస్తున్నాం. దాన్ని పెంచుతూ డెసిషన్ తీసుకున్న 1 month కే అది ప్రభుత్వానికి నష్టం కదా. నష్టం అంటే అదనపు ఆదాయం పోయింది కదా. అదనపు ఆదాయం మనం ఎందుకు పోగొట్టుకోవాలని వారం తర్వాత తిరగకుండా వీళ్ళ మీద పెట్టారు. దాంట్లో మాత్రం ఎన్నికల హామీ ఒకటి 99 రూపాయలకే మద్యం ఉంది కదా, దాన్ని మాత్రం పెంచలేదు, మిగతా మాట్లాడి పెంచారు. ఎందుకు ప్రభుత్వం ఆలోచించాలి ఇట్లాంటి వల్ల. విద్యా వ్యవస్థ సంబంధించి మాత్రం అన్ని పక్కన పడేశారు, మద్యాన్ని మాత్రం అమలు చేశారు. రైట్. అయితే ఇప్పుడు మళ్ళీ అది కూడా మా ఉల్లంఘనే కదా, రేట్లు పెంచమని చెప్పారు, పెంచారు మళ్ళీ. రైట్. మల్లికార్జున గారు కర్నూలు. మల్లికార్జున గారు చెప్పండి, మీ పల్లెల్లో వలస వెళ్ళిపోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి, నిజంగా ఆ పరిస్థితి బాధాకరం. ఇప్పుడు ఎట్లా ఉంది? అది చూస్తున్నాం కదా సార్, బాధ కాదు సార్, వలసలు పోతున్నారు. ఈ మధ్య ఊరూరు బెల్ట్ షాపులు విపరీతంగా పెరిగిపోయింది సార్. బెల్ట్ షాపులు మామూలు కాదు, విచ్చలవిడి. ఎప్పుడు చూడలేదు సార్ ఇంతకు ముందు వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఈ విధంగా ఫ్రీ మద్యం ఫ్రీ చాలా ప్రతి ఒక్క ఊర్లో. అది రేట్కే డబ్బులు ఎక్కువ ధరకే పెట్టాలి మళ్ళీ వాళ్ళు అక్కడ. అలా అదని కదా సార్. ఇప్పుడు పోలీసు అవి ఇవి ఉన్నాయి కదా, కనీసం కొంచెమన్నా అసలు నేను చూస్తున్నా సార్, ఇంత విచ్చలవిడిగా ఎప్పుడు లేదు. రెడ్ బుక్ వాళ్ళ జోలికి వెళ్ళదు మళ్ళీ. వాళ్ళ జోలికి కాదు సార్, మామూలుగా ఇప్పుడు ఏదన్నా ఏదన్నా తప్పు జరిగితే కూడా తీసుకుపోయి సార్ లోన్ సార్, మామూలు దాన్ని విచారించడం కూడా లేదు. అది చూసాక కోటి రూపాయలు ఎగ్గొట్టిన ఆయనకేమో పోలీసు రక్షణ, ₹1,00,000 చెక్ బౌన్స్ లేకపోతే ఇంకేదో కేసులో ఉంటే ఎక్కడో జైపూర్ నుంచి వచ్చి అరెస్ట్ చేసుకెళ్ళటం. ఏమిటి దారుణమైన పరిస్థితి అనిపిస్తూ ఉంది. రైట్. ఇక రాజు మాట్లాడండి సార్. జగన్మోహన్ రెడ్డి గారి పాలనకి నాడుకి నేటికి తేడా ఏంటంటే, నాడు ఇంటింటికి రేషన్ నిత్యావసర సరుకులు డోర్ డెలివరీ, నేడు మద్యం ఇంటింటికి డోర్ డెలివరీ. నాడు నాణ్యమైనటువంటి విద్య, నాణ్యమైనటువంటి గోరుముద్ద, నాణ్యమైనటువంటి బట్టలు లేదా స్కూల్స్ ఇవన్నీ. నేడు నాణ్యమైనటువంటి మద్యం. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే, చిరిగిపోయిన బ్యాగులు, అరిగిపోయిన బూట్లు, నలిగిపోయిన పుస్తకాలు, తుప్పు పట్టినటువంటి క్లాస్ రూములు, బురదభయంగా ఉన్నటువంటి స్కూళ్ళు తప్పితే కలకల్లాడుతూ ఏవిరా ఉన్నాయి అంటే మద్యం దుకాణాలు. ప్రతి మద్యం దుకాణం దగ్గర కూడా ఒక పండగ లాంటి వాతావరణం. వారికేమో పండగ, ప్రజల బతుకులు మాత్రం దండగా అన్నటువంటి పరిస్థితిలో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎక్కడా కూడా ఒక్క బెల్ట్ షాప్ కనబడలేదే. ఈ రోజు ఊరూరా బెల్ట్ షాపులకే వేలం పాటలు పెడుతున్నారంటే ఎంతలాగా బరితెగించారన్నటువంటిది మీరు ఆలోచించండి.
అని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నా. ఇంకో విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్నాడు పర్మిట్ రూపులు లేవు, లేదంటే బెల్ట్ షాపులు తీశారు. ఈరోజు బెల్ట్ షాపులు వచ్చినాయి, పర్మిట్ రూమ్లు వచ్చేసినాయి. లేదంటే లాభసాటైనటువంటి వ్యాపారంగా మద్య వ్యాపారాన్ని మార్చేసి ప్రజల్ని బానిసలుగా మత్తుకు బానిసలు చేస్తూ ఎవరన్నా చదువుకోండి బాబు అని పిల్లల్ని ఎంకరేజ్ చేస్తారు, వీళ్ళు తాగండి బాబు అని చెప్పి ప్రజల్ని ఎంకరేజ్ చేసే పరిస్థితుల్లో అంటే ఓట్లు మాకు అందుకే వేశారని చెప్పారు కదా. కాదు ఇప్పుడు దీంట్లో పూర్తిగా వాళ్ళనే తప్పు పట్టలేము. ఎందుకంటే మేము అట్లా చేస్తామని చెప్పారు, మద్యం తాగిస్తాం అన్నారు, తాగిస్తున్నారు. జనం అందుకు ఇష్టమైనట్లే అనుకోవాలి మరి అటువంటి విషయాల్లో మాత్రం. సూపర్ సిక్స్ సంగతి పక్కన పడేస్తారు. వాళ్ళు మద్యం ఏంటది క్వార్టర్ 50 రూపాయలకు 45 రూపాయలకి ఎంత కూడా ఇస్తారని ఏదో సభలో చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. అంతే తప్పితే ఆ రోజే నేను వస్తే మెడికల్ కాలేజీలు తీసేస్తాను, నేను వస్తే వాలంటీర్లు తీసేస్తాను, నేను వస్తే విద్యా వ్యవస్థ నాశనం చేస్తాను, ఇలాంటి మాటలు ఆ రోజు చెప్పుండే చంద్రబాబు నాయుడు ఒక సీట్ కూడా వచ్చి ఉండేది కాదు. కానీ చెప్పడానికి మాత్రం అన్ని చేసేస్తారని చెప్పి ఈ రోజు ప్రజల్ని నట్టట ముంచేశాడు. మేము చెప్తూనే ఉన్నాం, ప్రజలు చంద్రబాబు నాయుడు మాట నమ్మద్దు అని జగన్మోహన్ రెడ్డి గారు నెత్తి నోరు బాదుకున్నారు, ఊరు వాడా తిరిగారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మాట వినలేదు. ఈ రోజు బాధపడుతున్న ఎవరు? ప్రజలే బాధపడుతున్నారు. వాళ్ళ అమాయకులో తెలుసో తెలియకో తప్పు చేశారు. వాళ్ళు తప్పు చేసినప్పటికీ కూడా ప్రజలు తీసుకున్నటువంటి ఒక అమాయకపు నిర్ణయం తప్పితే, బలవంతపు నిర్ణయం లాంటి తప్పితే వాళ్ళ ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం కాదు. కాబట్టి ఎల్లప్పుడూ ప్రజలకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. రైట్. ఇక చిరంజీవి గారి అంశం, అట్లాగే ఏపీలో ప్రభుత్వ అధికారుల తిప్పలు, వీటి మీద వెళ్ళటానికి ముందుగా ఇంకొక ఇంపార్టెంట్ అంశం, మిర్చి రైతుల బాధ విన్నాం. చాలా దారుణంగా రేట్లు పడిపోయినట. మరోవైపు వెస్ట్ గోదావరిలో పౌల్ట్రీ సమస్య, ఇంకోవైపు కర్నూలులో పల్లెలు వలస వెళ్ళిపోవటం. మరి ఈ పరిణామాలు ఎట్లా? మీకు పురుషోత్తమ రెడ్డి గారు, మిర్చి దారుణమైనటువంటి పరిస్థితిలో ఉందంటున్నారు, రైతులు అల్లాడుతున్నారు, అయినా ప్రభుత్వం ఎక్కడా చర్య తీసుకున్నట్టుగా కనపట్టలేదనేది ప్రధానమైన విమర్శ. ఒకవేళ ఎక్కడ చర్య తీసుకుంటే సంతోషం, మనం కనీసం పట్టించుకున్నారని అనుకోవచ్చు. మీ అనుభవం ఏమిటి? మీకేం తెలుస్తూ ఉంది ఈ విషయాల్లో? అంటే 2-3 రకాలు వస్తున్నాయి. ఒకటి, ఇప్పుడు రాయలసీమ ప్రాంతంలో గత కొంతకాలం క్రితం వరి ధాన్యం సమస్య చాలా సీరియస్గా వచ్చింది మార్కెట్కి సంబంధించి. ఇప్పుడు గుంటూరు ఆ ప్రాంతంలో మిర్చి, ఇప్పుడు గోదావరి జిల్లాలో పౌల్ట్రీ. ఈ మొత్తం వ్యవహారాల్లో చూసినప్పుడు కర్నూలులో వలసలు రాయలసీమ అంతా ఉంది, వెనుకబడిన ప్రాంతాలంతా సీరియస్ గా ఉంది. అది ఆ పాయింట్ ఏంటంటే, ప్రభుత్వానికి రైతులకు మధ్య వారధిగా ఆర్బీకే సెంటర్లు ఉన్నాయి, రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. వాళ్ళు మిల్లర్స్ తో కానీ ప్రభుత్వ వ్యవస్థతో కానీ మాట్లాడుకొని కొంత రేట్ ని కంఫర్ట్ గా ఉండేట్టుగా చూసుకునే ప్రయత్నం చేసే ఒక మెకానిజం ఉండేది. ఇప్పుడు ఆ మెకానిజాన్ని ఏమో పక్కన పెట్టేస్తున్నారు. లేదా దానికన్నా బెటర్ మెకానిజం, మీరు అనుకున్న మెకానిజం తీసుకురావాలి. ప్లస్ డోక్రా ఇవన్నీ చెప్తున్నారు. కానీ ఆచరణలో గత ప్రభుత్వం ప్రతి ఏరియాలో ఆర్బీకే సెంటర్లు పెట్టి ఉత్పత్తి ప్రారంభించేటప్పుడు కానీ మార్కెట్ వరకు వాళ్ళకు ఒక భరోసా కేంద్రంగా ప్రభుత్వం నుంచి ఉనింది. ఉండడం వల్ల ఏంటంటే కొంత ఇన్బ్యాలెన్స్ అనేది బ్యాలెన్స్ చేసే అవకాశం. రెండోది, ప్రధానంగా ఎన్నికలకు ముందు ఏం చర్చ చేశారు? రైతు గిట్టుబాటు ధరకు గ్యారంటీ ఇవ్వడం. ఇప్పుడు అది ఏమైంది? దీనికి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని కూడా ఇప్పుడు అధికారులకు వచ్చిన వాళ్ళు చెప్పినారు. ఆ రెండు ఏమైనాయి? ఉన్న రైతు భరోసా కేంద్రం ఏమో వీక్ చేస్తున్నారు, ఆల్టర్నేటివ్ ఏర్పాటు చేయట్లేదు. మీరు అనుకున్నట్టు రైతుకు సంబంధించి గిట్టుబాటు ధరకు మెకానిజం మార్కెట్ ఇది చేయట్లేదు. అంటే గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ లేకపోతే ఇట్లా ఉంటాయి గవర్నమెంట్. ముఖ్యంగా మార్కెట్ దళారీల బాధలు ఎప్పుడు పడతారు? సరైన గిట్టుబాటు ధర ప్రభుత్వం వైపు నుంచి మానిటరింగ్ చేసి, ఒకవేళ మనం ఎట్లా పడితే అలా చేస్తే ప్రభుత్వం ఉంది, అవసరం ప్రభుత్వమే కొనుగోలుదారుగా మారాలి. చాలా సందర్భాల్లో డిమాండ్ రైతు నుంచి వచ్చినది ప్రభుత్వం మాక్సిమం ప్రొక్యూర్ చేసిందంటే అప్పుడు కొనేవాడు భయపడతాడు, ప్రభుత్వం దగ్గరికి వెళ్ళిపోతున్నా కాబట్టి అప్పుడు రేటు పెరుగుతుంది. పోటీలో ప్రభుత్వం కూడా ఉండాలి. ఇప్పుడు ప్రభుత్వం పోటీలో ఉండట్లేదు, రెస్పాన్సిబిలిటీలో ఉండకపోతే ఇట్లాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. ప్రభుత్వం ఇప్పటికైనా దాని మీద చర్య తీసుకోకపోతే చాలా ఇబ్బంది పడతారు. ఇప్పుడు నీళ్లు లేని రాయలసీమలో వలసలు, పంట పండిన చోట గిట్టుబాటు. ఏం తేడా రెండింటికి? మాకేం పంట పండకుండా ఇబ్బంది రాయలసీమ ప్రాంతంలో, అంటే నీళ్లు లేవు కాబట్టి. వాళ్ళకి పండి ఇబ్బంది, ఇద్దరిది ఒకే బాధ అయిపోతుంది. పండినోడిది ఒకే బాధ, పండినోడిది ఒకే బాధ అయితే ఇది చాలా విషాదం అవుతుంది. అంటే ప్రభుత్వం సీరియస్ గా ఆలోచించి దాంతో పాటు పౌల్ట్రీ రైతులను కూడా ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది కదా గవర్నమెంట్. ఖచ్చితంగా పౌల్ట్రీ పెరుగుతా ఉంది. పబ్లిక్ మార్కెట్లు ఏమో మాంసం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇక్కడ కొనే రైతుకు మాత్రం ఈ పౌల్ట్రీ వ్యాపారస్తులకు నష్టం చేయడం. బర్డ్ ఫ్లూ మీద కంట్రోల్ చేసుకునే పరిస్థితి తీసుకురావాలి కదండి, అర్జెంట్ గా ప్రభుత్వం స్పందించాలని మనం అందరం విజ్ఞప్తి చేద్దాం. ఖచ్చితంగా దాన్ని చేసుకోవాలి. ప్రభుత్వ ఇంటర్వెన్షన్ ఇవన్నీ పరిష్కారం అవుతాయి. ఇక్కడ మార్కెట్ లో వాళ్ళకి రేట్ ఉండడం ఏంది, ఆడ ఉత్పత్తి చేసే వ్యాపారస్తులకు నష్టం జరగడం ఏంది, ఎక్కడో ఇన్బ్యాలెన్స్ జరుగుతా ఉందనే దాన్ని వాళ్ళు తీసుకురావాలి. ఇంకోటి ఒక ఇబ్బంది వస్తుంది, రైతు భరోసా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం కలిసి 13,500 రూపాయలు ఇచ్చారు.
ఈసారి కేంద్ర ప్రభుత్వం 6,000 ఇచ్చింది, మనం 20,000 ఇస్తాను. అది ఇచ్చుంటే కనీసం పెట్టుబడి కష్టం తీరుండేది కదా. రైతు పెట్టుబడి వేసేటప్పుడు పెట్టుబడి సాయం అంటే అర్థం, ఒకవేళ రేపు ఇన్బ్యాలెన్స్ అయినా కూడా కొంత ఇబ్బంది పడుతుంది. మన 10,000 రూపాయలు ఆ రోజు ఇది కీలకమైనది, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం 10,000 వేస్తాను కాబట్టి ఈ 13,500 ఇస్తే ఫస్ట్ మిల్లర్స్ దగ్గరికి వెళ్ళి లేదా వ్యాపారస్తుల దగ్గర అడ్వాన్స్ తీసుకోరు. కొమ్మినేని గారు, మీ గడ గ్రామాల్లో నాకు ప్రభుత్వం పెట్టుబడి ఇచ్చింది అనుకో, దానికోసం వాడి దగ్గర అప్పు తీసుకున్నప్పుడు దాని మీద వాడి మీద ఆధారపడం, అప్పు తీసుకున్నప్పుడు అగ్రిమెంట్కి వచ్చేస్తాడు. ఈ రోజు నేను నీకు అడ్వాన్స్ ఇస్తున్నాను కాబట్టి నాకు అమ్మాల్సింది కూడా కల్లంలో నువ్వే అమ్మేవాడు, మా రాయలసీమలో కల్లం అంటారు, కల్లంలో నాకు అమ్మాలి అంటాడు. ఇది చాలా ఇబ్బంది వస్తుంది. ఆ భరోసా ఇచ్చుంటే కనీసం వాడి దగ్గర పోయి అప్పు తీసుకున్నాడు కదా. కాబట్టి ప్రభుత్వం ఈ విషయంలో సీరియస్ గా ఆలోచించాలి. రైట్, ఇది మరి మన గోడు వింటారో వినరో కానీ సుబ్బారెడ్డి గారు వేంపల్లి నుంచి. సుబ్బారెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి. కొమ్మినేని గారు నమస్కారం. నమస్కారం సార్. ప్లీజ్ మాట్లాడండి. నమస్తే సార్. కొండా రాజు గారు మీరంటే చాలా ఎక్నిక మాకు. కొండా రాజు గారు అంటే మాకు జిల్లా నుంచి. గుడ్, చెప్పండి. ఇప్పుడు అంతా మాకు రాజీవ్ గారు ఏముందని చెప్పాలి సార్. మా పిల్లల లో ఫ్రీగా పోతామని చెప్పాలన్నా, లేకుంటే మాకు అమ్మ కూడా వస్తామని చెప్పాలన్నా, లేకుంటే ఏమని చెప్పాలి సార్, మద్యం తోటి ఇస్తారని చెప్పాలన్నా, ఏమున్నాయి సార్? పంటలు ఎట్లా ఉంది? పంటల పరిస్థితి ఎట్లా ఉంది? పంటలు దారుణంగా ఉన్నాయి సార్. నీళ్లు లేవు, ఏం లేవు సార్. పులిందల మాకు పులిందలు సార్, కాన్స్టిట్యూన్సీ పులిందలు సార్. అవును, పూర్తి దారుణంగా ఉన్నాయి సార్. ఓకే, రైట్, చూద్దాం. మరి రైతు దుర్గాప్రసాద్ గారు గుంటూరు నుంచా? గుడివాడ దుర్గాప్రసాద్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి. ఇందాక మద్యం వేళ్ళలో పెట్టి అమ్ముతున్నారు కదా సార్. అవును, జగన్ గారు ఏమో రేషన్ బియ్యము ఈ మనిషికి ఆహారం అయ్యి డోర్ డెలివరీ ఇస్తే ఇలా మద్యం ఇస్తున్నారండి. భలే పాయింట్ చెప్పారు మిత్రమా, మీకు అభినందనలు. నిజంగా అది గుర్తు చేయటం, నిజంగానే డోర్ డెలివరీ రేషన్ షాపులు రేషన్ బియ్యం ఇవన్నీ ఇస్తే అప్పుడు తిట్టారు, రేషన్ బియ్యం ఇంటికి ఇస్తారా అని. ఇప్పుడు డోర్ డెలివరీ కింద వీటిని ఇస్తున్నారు, అది విశేషం. అవునండి. రైట్, రాజు గారు చెప్పండి. చిరంజీవి గారి ఇష్యూకి వెళ్దాం. చిరంజీవి గారి గొంతు సవరించుకోవడం కాస్త మంచి పరిణామే. లైలా దాని మీద జరిగినటువంటి పరిణామం. ఇప్పుడు ఆయన రాజకీయాలకి మాట్లాడినంటున్నాడు. మొన్నేమో జై జనసేన అని చెప్పి మొత్తం ఒక మిగతా వాళ్ళందరినీ దూరం చేసుకున్నట్లుగా మాట్లాడి సినిమా ఇండస్ట్రీకే నష్టం చేసేలాగా వ్యవహరించారు ఆయన కానీ పృథ్వీ కానీ. ఇప్పుడు చిరంజీవి గారు గొంతు సవరించుకోవడాన్ని మీరు స్వాగతిస్తున్నారా? సార్ ఒకటి సార్, చిరంజీవి గారు అంటే మెగాస్టార్ చిరంజీవి గారు, సినిమాల పరంగా ఆయన అంతా అభిమానిస్తాం. అయితే చిరంజీవి గారు సినిమా నటుడిలా మాట్లాడితే అది పద్ధతి, గౌరవంగా ఉంటది. ఎందుకంటే అదే చిరంజీవి గారి మీద గరికపాటి నరసింహారావు గారు కసుబుస్సులు ఆడితే ఇదే మీ చర్చా వేదికలో మీరు కానీ నేను కానీ గరికపాటి నరసింహారావు గారిని తప్పు పెట్టాం, చిరంజీవి గారికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలని చెప్పి గంటాపదంగా మనం అందరం కోరాం. దట్స్ రెస్పెక్ట్ వీ హ్యావ్ టువర్డ్స్ చిరంజీవి గారు. బట్ చిరంజీవి గారి విషయంలో కొంత నాకు బాధ ఎక్కడ కలుగుతుంది అంటే, జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకు అంత గౌరవం ఇచ్చారు, భారతమ్మ గారు అంత గౌరవం ఇచ్చారు, ఇంటికి పిలిచి కూర్చోబెట్టి భోజనం పెట్టి సాల్వా కప్పి మొమెంటం ఇచ్చి గౌరవంగా పంపిస్తే, ఆయన సొంత తమ్ముడు రాజకీయాల కోసం నాన్న నమస్కారం పెడితే జగన్మోహన్ రెడ్డి తిరిగి నమస్కారం పెట్టలేదు, జగన్మోహన్ రెడ్డికి సంస్కారం లేదు, జగన్మోహన్ రెడ్డి అహంకారం అని చెప్పి నీ సొంత తమ్ముడు ప్రచారం చేస్తే ఏనాడన్నా బయటకు వచ్చి ఒక్క ట్వీట్, ఒక్క వీడియో లేదు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గౌరవించారు అన్నటువంటి నిజాన్ని చిరంజీవి గారు ఎందుకు చెప్పలేకపోయారు? ఈ బాధ అందరిలో ఉంది. అదే రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి సోకాల్డ్ మురళీమోహన్, చిరంజీవి గారు, మిగతా యాక్టర్లు అందరూ వెళ్ళిపోయి కూడా జీ హుజూర్ బాబు అంటూ నమస్కారాలు పెడితే ఎవరిని కూడా తిరిగి నమస్కారం ఆయన పెట్టలేదు. అప్పుడు ఎవరికి తప్పు పట్టదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎందుకో మరి ఈ విధమైనటువంటి ఒక పార్షియాలిటీ ఫీలింగ్ మిగతా వారి మీద చూపిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకో అక్కస్తో వీళ్ళంతా ఉంటున్నారు అన్నటువంటి అభిప్రాయం చూసిన వ్యూవర్స్ అందరు కూడా కలుగుతుంది. ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, చిరంజీవి గారు మాట్లాడుతూ ఫ్లోలో మాట అన్నారు, ప్రజారాజ్యానికి రూపాంతరం జనసేన అని. దాన్ని ఎలా తీసుకోవాలి? ప్రజారాజ్యం కాంగ్రెస్ లో కల్పిస్తారు అంటే జనసేన బీజేపీలో టీడీపీలో కలిపేస్తారా? అంటే దాని అర్థం ఏంటి? ప్రజారాజ్యానికి రూపాంతరం జనసేన అంటే ప్రజారాజ్యం వల్ల ఎంతమంది ఇబ్బంది పడ్డారు, ఎంతమంది నానా ఇది చేశారు, అదే ప్రజారాజ్యాన్ని జెండా పీకేద్దామని చెప్పి తెలుగుదేశం పచ్చ మీడియా రాసింది కదా. అంటే రేపు ఉదయం జనసేన కూడా ఆ పచ్చ మీడియా అదే విధంగా వెన్నుపోటు పొడవబోతుందని చెప్పి ముందే పవన్ కళ్యాణ్ కి ఇంటిచ్చినట్ట. ఆ వ్యాఖ్యలను ఎలా తీసుకోవాలి? ఇంకోటి, ఆ పృథ్వీ గారు, ఇప్పుడు మీరు యాక్టర్లా ఉండండి, రాజకీయ నాయకులులా ఉంటారు, ఎవడ పనాలు చేయాలి, వాళ్ళ పనులు ఎట్టేస్తే ఎలా ఉంటదంటే కొంప అయిపోద్ది. ఈ రోజు పాపం ఎవరో ఒక కుర్ర హీరో, ఆ విశ్వక్సేను యంగ్స్టర్, ఎవరైనా సరే రాజకీయాలైనా సినిమా ఫీల్డా వ్యాపారమా, యంగ్స్టర్స్ అందరూ రావాలి, అన్ని సామాజిక వర్గాలు మరి అందులో అభివృద్ధి చెందాలి. పాపం ఆయన ఏమైంది, ఈ పృథ్వీ చేసినటువంటి దిక్కుమాల కామెంట్స్ కి హర్ట్ అయ్యింది. ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా.
మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కాన్సన్ట్రేట్ చేయడం మొదలు పెట్టిందంటే ఎంత తలపొగరొక్కిన వాళ్ళైనా సరే ఆ కొమ్ముల్ని వంచి వాళ్ళ నేల మీద తీసుకొచ్చి నిజం ఇదిరా బాబు నువ్వు ఎక్స్ట్రాలు చేయకు అని చెప్పి నిరూపించగలిగినటువంటి సమర్థత, సామర్థ్యం, సత్తా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకు ఉంది. దాని రిజల్టే సుమారు ఒక 60,000 ట్వీట్లు పడ్డాయి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానుల నుంచి, బాయ్కట్ లైలా అని. దెబ్బతాళ్ళు వచ్చి బయట ప్రెస్ మీట్ పెట్టి అటువంటి సీన్ లేదు, 150 లేదు, 11 లేదు, ఆయన మాట్లాడినప్పుడు నేను వేదిక మీద లేదని చెప్పాడు. వాస్తవమే, ఆయన మాట్లాడినప్పుడు ఎవరు వేదిక మీద లేరు. కాబట్టి ఏమిటంటే పృథ్వీ లాంటి వాళ్ళు, మరొకరు లాంటి వాళ్ళు, మీరు వ్యాపారంగా మీ వృత్తి, మీ యాక్టింగ్ చేసుకోండి. రాజకీయాల్లో గెలికి పడుకున్నోడిని లేపు తన్నించుకున్నట్టు ఉండకూడదు. ఎవరైనా సరే సినిమాలుగా చిరంజీవి గారు కట్టుబడి ఉంటారా? చిరంజీవి గారు ఇప్పుడు కట్టుబడి ఉంటారా దీనికి? గొంతు సవరించుకోవడాన్ని సమర్థిస్తున్నారా? సార్ నేను ఆయన ఉంటారని నేనైతే అనుకోను సార్. చిరంజీవి గారు ఇప్పుడు రాజకీయం అనేటువంటిది ఒకసారి దూరిందంటే అది ఎప్పటికీ మనుషుల నుంచి పోదండి. చిరంజీవి గారు సినిమా యాక్టర్ గా మన అందరికి ఇష్టమే, కానీ ఏమో ఆయన మనోగతం ఏముందో రాజకీయాల్లో ఆలోచనలు. ఇప్పుడు ఆయన ఎప్పుడు నా తమ్ముడికి సపోర్ట్ చేయని అంటారు, కానీ నా తమ్ముడు నేను సపోర్ట్ చేశాను నా ఆశీస్సులు అంటారు. ఒకసారి ఏమో తమ్ముడు వేరు రాజకీయం వేరు అంటారు. సో చిరంజీవి గారు సినిమాల్లో మంచి హీరో, కానీ రాజకీయాలు అంతగా క్లిక్ అవ్వలేదు. రాజకీయాల్లో కూడా ఒక స్టాండర్డ్ అయినటువంటి మాటలు ఎప్పుడు ఉండవు చిరంజీవి గారివి. మీరు చెబుతున్న దాని ప్రకారం మాట మార్చడంలో పవన్ కళ్యాణ్ చిరంజీవికి పెద్ద తేడా లేదనమాట అట్లయితే. అంతే కదా సార్. అంటే నేను అనుకోవడం ఏంటంటే ఇంకా పవన్ కళ్యాణ్ అన్న చంద్రబాబు నాయుడు జిహుసూర్ అయిపోయాడు తప్పితే, మరి ఆ రోజు ప్రజారాజ్యం పెట్టినప్పుడు కలిసి పోటీ చేయమని ఇదే చంద్రబాబు ప్రపోజల్ పెడితే చిరంజీవి గారు ఒప్పుకోలేదు కదా. ఓ రకంగా రాజకీయ అనుభవం, రాజకీయ పరిపక్వత లేకపోవడం వల్ల చిరంజీవి గారు రాజకీయాల్లో దెబ్బతిన్నారు. ఇప్పటికే ఆయనకి ఆ రాజకీయాలు అంత పవన్ కళ్యాణ్ గారికి అభినంత, చిరంజీవి గారికి ఇంకా రాజకీయాలు అవ్వలేదని నేనైతే అనుకుంటున్నా. రైట్. పురుషోత్తమ్ రెడ్డి గారు సార్, చిరంజీవి గారి ఎపిసోడ్ లో ఒక ముక్కలో చెప్పాలంటే, సినిమా నటుడుగా స్వయం కృషితో ఎదిగినటువంటి అందరివాడు, రాజకీయాల్లో దారి తప్పిన బాటసారి. ఆయన రాజకీయాల్లో ప్రజారాజ్యం పెట్టడం తప్ప ఆ తర్వాత ప్రతి అడుగు దారి తప్పారు. చివరకు ఆయన కూడా నష్టపోయాడు రాజకీయంగా. ప్రజలు కూడా ఆకాంక్షలు దెబ్బతిన్నాయి. ఆయన రాజకీయ పార్టీ ఎందుకు పెట్టాడు? కాంగ్రెస్ కి తెలుగుదేశానికి భిన్నమైన రాజకీయం చేద్దామని. 12-18% ఓట్లేస్తే సరాసరి ఏ పార్టీకి వ్యతిరేకంగా పొత్తు పెట్టాడు. రాజశేఖర గారు చనిపోయిన తర్వాత ఆ పార్టీలో జరిపినాడు, కేంద్ర మంత్రి పదవి అయిపోయినాడు. ఆ తర్వాత అక్కడన్నా ప్రశాంతంగా కాంగ్రెస్ లోనే ఉన్నాడా? మళ్ళీ బీజేపీ వాళ్ళతో స్నేహ సంబంధాలు. కాంగ్రెస్ రాజీనామా చేయరు, కాంగ్రెస్ తోనే ఉంటారు, ఇంకో పార్టీతో సహవాసం చేస్తారు. చిరంజీవి గారు పెట్టిన ప్రజారాజ్యానికి భిన్నంగా నేను రాజకీయాలు చేస్తానని తమ్ముడు వచ్చినాడు. భిన్నమైన తర్వాత ఆయన జోలికి ఈయన బాగుడు, ఈయన ఆయన జోలికి మళ్ళీ మేము అన్నదమ్ములు అంటారు. ఇదేం రాజకీయం? రెండు రూపాంతరం అంటే ఏంటి? స్ట్రక్చరల్ గా డిఫరెంట్ గా ఉండడం. ఇది రూపాంతరం కాదు, ఇది ఉల్టా. ఇప్పుడు ప్రజారాజ్యంగా పోయి కలిపారు. పవన్ కళ్యాణ్ గారు ఈ 11 సంవత్సరాల కాలంలో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప అందరితోనూ సహవాసం చేశారు. లిటిల్ బిట్ 11 సంవత్సరాలే. 11 సంవత్సరాలలో ఇన్ని పార్టీలతో సహవాసం చేశారు. కాబట్టి ఇదేం భిన్నమైన రాజకీయం అర్థం కాదు. కాబట్టి చిరంజీవి గారు ఎలా ఉంటారంటే సినిమా నటుడు వరకు బాగుంటారు, రాజకీయాల్లో మాత్రం అంటే ఇక్కడి నుంచి రాజకీయాలు మాట్లాడిన అంటున్నాడు కదా మొన్న లైలా దెబ్బకి. ఇప్పటికి ఆ మాట 2-3 సార్లు అన్నారు. రాజకీయాలు మాట్లాడినాడు, రాజకీయాల్లో ఫుల్ టైం ఉంటానన్నాడు, ఫుల్ టైం ఉంటానని మాటలు చెప్పాడు. ఆయన ఇదిగో నిలబడలేకపోతున్నాడు. వాళ్ళు ఏమంటే రావడం నేను మాట విన్నాను అనుకున్నాను కదా, బహుశా మీరు వింటారేమో. చిరంజీవి గారు 18% ఓట్లు వచ్చిన తర్వాత ఎవరో మీలాంటి జర్నలిస్ట్ వెళ్ళి కంగ్రాచులేషన్ సార్ 2 మహా పార్టీల మధ్య ఉంటే అయ్యే ఇట్లా అనుకుంటారా, నేను గెలవస్తాను అనుకున్నా అంట. అంటే అయిపోయినంటే రామారావు గారు గెలిచిపోతాం అనుకున్నాడు. అది సాధ్యం కాదు కదా, 18% ఓట్లు అంటే తక్కువ ఓట్ల. కానీ ఆయన అట్లా తీసుకోవాలా, పోటీగా తీసుకొని నిలబడి ఉంటే నిజంగా భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయ్యాడు. అందుకు భిన్నంగా ప్రవర్తించాడు. రెండోది, ఇప్పుడు రాజీవ్ గారు ప్రస్తావించినట్టు సినిమా వాళ్ళందరూ ఈ లైలా సినిమా దృష్టిలో ఒక ఎక్స్పీరియన్స్ తీసుకోవాలి కొమ్మినేని గారు. ఇట్లే ఉండదు. ఎందుకంటే పదే ఇదేదో ఈ రోజు జరిగిన అతను వ్యవహరించిన తీరు వల్ల వైసీపీ వాళ్ళు హర్ట్ కాలేదు. జబర్దస్త్ టీముల్లో యాంకర్లు, కమెడియన్స్ ప్రతి డ్రామా షోలో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారిని పరోక్షంగా ఎటకారంగా మాట్లాడుకుంటూ ఇంకా కామెడీ మర్చిపోయారు. కామెడీ చేత కాదేమో, బహుశా కామెడీ చేయడం కొంచెం కష్టమే. కానీ కామెడీ ప్లేస్లు తీసుకొచ్చి జగన్ ఎటకారం చేస్తూ మాట్లాడు, మళ్ళీ ఆగ్రహం వ్యక్తం చేస్తే దైవం అర్థం చేసుకున్నాడు. నేనేమంటానంటే, మీరు జగన్ గారు వద్దనుకుంటారు కదా, జగన్ అభిమానించో చూడొద్దండి సినిమా, మీకేం ఇబ్బంది? ఇప్పుడు మీరు షోలో ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు, విమర్శిస్తున్నారు, ఫైన్. జగన్ అభిమానించారు, మీ సినిమా చూడరు, వద్దనుకోండి అంటున్నా. మీరు జగన్ వ్యతిరేకించారు, సినిమా చూసుకోండి. కాబట్టి విశ్వక్సేన అయినా ఇంకొకరైనా దారి ఇప్పుడు కనీసం ఆడ మాట్లాడినాడు, ఈ దృష్టికి వచ్చింది అని వెళ్ళిపోయిన తర్వాత అదే సభలో సారీ చెప్పుండాలి కదా, అదే ఆ తిక్కలోడ అభిప్రాయం అని చెప్పుండాలి కదా. ఆ తిక్కలోడ అభిప్రాయం చెప్పకుండా మీరు వచ్చినట్టు మళ్ళీ 24 గంటలు వచ్చి కూర్చొని మాట్లాడు. రెండోది, నిన్న షోలో కూడా సీనియర్స్, ఈ రోజు అతను ఏది పడితే అది మాట్లాడుతుంటే ఆ యాంకర్ ప్లేస్ లో ఉండే సీనియర్ యాంకర్
నవ్వుకుంటున్నారు, కామెడీ చేస్తున్నారు. అంటే పేరు పెట్టి చెప్తున్నాడు అతను. వీళ్ళందరూ చిన్న వాళ్ళం కాదు కదా. కాబట్టి మీరు వద్దు జగన్ అనుకుంటే ఎనఫ్ అట్లా నడపండి, వాళ్ళు వద్దు అనుకుంటారు. వాళ్ళు చెప్పింది ఏంటో, మన వైసీపీ అభిమానించే వాళ్ళు ఆ సినిమా చూడొద్దు అన్నారు. మీరేం చూడొద్దండి, అభిమానించి వ్యతిరేకించే వాళ్ళు చూసుకోండి, ఎవరొద్దన్నారు. ఈయన మన ఒక సినిమా మాట్లాడి రామ్ చరణ్ చేసే సినిమా అది పోయింది, ఇది రేపు పట్టుకొస్తే ఇతను ఏడ వస్తే అట్నే అవుతుందని గుర్తించుకుంటే ఇట్లాంటి ఎక్కడ ఆపడం అనేది వైసీపీ వాళ్ళు ఫస్ట్ టైం కరెక్ట్ గా రియాక్ట్ అయినారు. దాన్ని మనం సబ్బడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎంతకాలం ఓపి పడతారు, పదే చులకన చేసి తాడు బొంగరో లేని వాళ్ళు, నెత్తి మీద రూపాయి పెడితే దమ్మిడి పనికిరాని వాళ్ళందరూ కూడా విమర్శిస్తూ ఉంటే, 1,32,00,000 ఓట్లు వచ్చిన ఆయన, 2-3 కోట్ల మంది ప్రజల ఆధారం పొందిన ఆయన అభిమానులు గమ్మున ఉంటారా? ఖచ్చితంగా దీని ఒక హెచ్చరికగా తీసుకొని అందరూ వాళ్ళ పరిధిలో ఉంటే ఒక రాజకీయం తెలుసుకుంటే డైరెక్ట్ గా వచ్చి రాజకీయం చేయండి. జగన్ తిట్టండి, ఏం అభ్యంతరం, రాజకీయం అభ్యంతరం. కానీ వేదిక పైన వద్దనుకున్నారు, ఆడగడ చేయదలుచుకున్నారు, చేయండి. జగన్ అభిమానులు చూడరా అనుకోండి, చేసుకోండి. ఓ పక్కేమో అట్లా మాట్లాడి ఇప్పుడు మళ్ళీనేమో అర్థమైనట్టుంది, సినిమాకి జరిగిన నష్టం ఏంటో అర్థమయ్యి కొద్దిగా మార్చుకుని నేను రాజకీయాలు మాట్లాడని చెప్పాల్సిన పరిస్థితికి చిరంజీవి గారు వచ్చారు. ఇక ఫైనల్గా ఇంకొక అంశం మీద మీరు మాట్లాడాలి పురుషోత్తం రెడ్డి గారు. ఆఫీసర్లకి పాలన వేగం అని ఒకసారి, ఇంకోసారి అట్లాగే ఇంకోవైపు ఏమో టీటీడీ బోర్డులో ఏది కల్తీ నెయ్యి అని, ఇప్పుడు జంతు కొవ్వు అనేది చెప్పడం మానేశారు. భువన కరుణారెడ్డి గారు నిన్న చాలా స్పష్టంగా రిమాండ్ రిపోర్ట్లో ఉన్న అంశాలన్నీ కూడా చెప్పి వివరించారు. సో ఈ గవర్నమెంట్ అసలు ఈ ఆఫీసర్లు భయపడే పరిస్థితి తెచ్చారా? చంద్రబాబు గారు రోజు మీటింగులు పెట్టి ఏదో చెప్పి వేగం, తెలుగు జాతి నెంబర్ 1 స్థానం, ఏంటి ఇటువంటి కబుర్లకి ఈ ఆఫీసర్లు ఏం చేయాలి వాళ్ళు? అంటే మీకు కూడా తెలుసు, ఆఫీసర్ల పని ఏంటి, ఎగ్జిక్యూటివ్ కదా. పాలసీ డెసిషన్స్ కీలకం. పాలసీ డెసిషన్స్ అంతా ప్రభుత్వం చేస్తుంది, అంటే రాజకీయ నిర్ణయం జరుగుతుంది. వీళ్ళు ఎగ్జిక్యూటివ్ ఎత్తున పడడం ఎందుకు? నువ్వు ఇప్పుడు ఉదాహరణకు డోల్ డెలివరీ రైస్ చేయమంటే చేస్తారు, ఆపేయమంటే ఆపేస్తారు. వాళ్ళ పాత్ర ఏముంది? కాబట్టి రాజకీయ విధాన నిర్ణయాలు అమలు చేసే ఆఫీసర్ల మీద ఒత్తిడి, వాళ్ళ కారణంగానే పాలన కుంటుపడినట్టు, వాళ్ళ కారణంగానే అంటే అధికారుల మీద విపరీతం ఒత్తిడి, వాళ్ళు సరిగ్గా పనిచేయలేరు, లేని పని కొత్త కాంప్లికేషన్ తెచ్చుకుంటారు. రెండోది, ఇప్పుడు మీరు చెప్పినట్టు టీటీడీకి సంబంధించిన అంశం కూడా ఇది విచారణ జరుగుతుంది, నిజానికి కంటెంప్ట్ అవుతుంది. నిజానికి ఎవరైనా ఈ రోజు కొన్ని వార్తలు వస్తున్నాయి కదా, విచారణ దశలో సుప్రీంకోర్టు, సిబిఐ విచారణ దశలో ఉన్నప్పుడు వాళ్ళు తేల్చనియండి, అందులో వీళ్ళకి ఎందుకు తొందర? ఒక వాళ్ళు పెడతారు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది నిజమైపోయిందట. ఈ రిబాట పవన్ కళ్యాణ్ చెప్పింది అయోధ్య రామాలయం సంబంధించి. అసలు ఆ రోజుకి ఏఆర్ డైరీ అనేది లేదు. వచ్చి ఆ నెయ్యి ఇచ్చింది టీటీడీ బోర్డు మెంబర్, ఆ రోజు బోర్డు మెంబర్, ఈ రోజు బోర్డు మెంబర్. కాబట్టి ఇవేమి తెలుసుకోకుండా మాట్లాడేసి వ్యవస్థను డిస్టర్బ్, వాళ్ళు అనుకునేది లక్ష్యం నెరవేర్చడం కోసం ఒక వ్యవస్థ మీద చేయడం మంది. నిజానికి ఎవరైనా సుబ్బారెడ్డి గారు సీరియస్ గా తీసుకొని మొన్న వస్తున్న వార్తలు కానీ సుప్రీంకోర్టు దృష్టి తీసుకెళ్తే సీరియస్ అవుతుంది. సుప్రీంకోర్టు చెప్పింది ఈ సున్నితమైన అంశాల్లో ఎవరు మాట్లాడొద్దనని. మళ్ళీ అదే మీడియాలో వ్యక్తులు మాట్లాడుతూ ఉంటే దీనిపైన ఖచ్చితంగా సుబ్బారెడ్డి గారు లాంటి వాళ్ళు ఆయనే కేసు వేసాడు కాబట్టి కంటెంప్ట్ కోర్టుకి వెళ్ళాలి. ఇప్పుడు కోర్టు తేల్చే విషయాలు ఒక సున్నితమైన అట్లా కాదండి. మీరు గమనిస్తే ఈనాడు, ఆంధ్రజ్యోతి వాళ్ళు మెల్లగా జంతు కొవ్వు అనే పదాన్ని తప్పించి కల్తీ నెయ్యి కేసులో అరెస్ట్ అని రాస్తున్నారు. కల్తీ నెయ్యి కేసు కాదు, అది కేవలం టెక్నికల్ టెండర్ డాక్యుమెంట్లు, మార్పులు చేర్పులు, వీటి మీద అరెస్టు అని రిమాండ్ రిపోర్ట్లో ఉంటే, కల్తీ నెయ్యి అని పనిగట్టుకుని ఒక పదం వాడి జంతు కొవ్వు అన్నదాన్ని జనాన్ని దృష్టి మళ్లించడానికి, ఏమార్చాలని చేస్తున్న ప్రయత్నంగా అనిపించదా? నిన్న చంద్రబాబు గారు కూడా అరెస్ట్ చేశారు, చూసారా అన్నారట. కాక ఇప్పుడు సిబిఐ విచారణ జరుగుతుంది. ఆ ఏఆర్ డైరీకి సంబంధించినంత వరకు వాళ్ళు నెయ్యి సప్లై చేశారు, టీటీడీ రిజెక్ట్ చేసింది. ఇప్పుడు విచారణ యాడ్ నుంచి ప్రారంభిస్తారు, ఆ ఏఆర్ డైరీ నుంచే స్టార్ట్ చేస్తారు, అంతే కదా. అప్పుడు డ్రైవర్లు ఎవరు, ఆ లారీ ఎవరు తోలినారు, ఆడ మెయిన్ వాళ్ళందరినీ అవసరమైతే అరెస్ట్ కూడా చేస్తారు. అరెస్ట్ కాదు, కస్టడీలో తీసుకొని విచారిస్తే ప్రక్రియలో భాగం. అవసరమైతే ఆ రోజు పాత అధికారులకు నోటీసులు ఇచ్చి వివరణ కూడా తీసుకుంటారు. ఇవన్నీ సమాచారాన్ని సేకరించడం, అరెస్టులు చేయడం, విచారణ చేయడం విచారణలో భాగం ఇది. కాబట్టి విచారణలో భాగమైన దాన్ని కూడా మీరు ఏరే విషయంగా ఇంటర్ప్రిటేషన్ చేస్తే అది వాళ్ళ రాజకీయంగా కొంత లాభం జరగొచ్చే కానీ వ్యవస్థలు నష్టపోతాయి. రైట్. ఫైనల్ గా రాజీవ్ సంక్షిప్తంగా చెప్పండి, ఒక నిమిషం. సార్, ఇప్పుడు ఠాగూర్ సినిమాలో ఒక సీన్ ఉంటది, చనిపోయినటువంటి పేషెంట్ కి ట్రీట్మెంట్ చేస్తున్నట్టు అడౌట్ చేస్తాడు, లేని సీరియస్నెస్ క్రియేట్ చేస్తూ ఉంటారు. అలాగే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిపాలనా వ్యవస్థను మొత్తం రెడ్ బుక్ రాజ్యాంగం అనే కత్తితో పొడిచి చంపేసి లేనటువంటి హడావుడిని క్రియేట్ చేస్తున్నారు. పని తక్కువ, హడావుడి ఎక్కువ. వాళ్ళే చెబుతున్నారు దస్త్రాల పరిష్కారానికి, దస్త్రాలు అంటే ఫైళ్ల పరిష్కారానికి 6 నెలలు, ఏడాది అని చెప్తున్నారట. మరి చంద్రబాబు గారు వచ్చి 8 నెలలు అయింది కదా, మరి ఎందుకు మార్చలేకపోయారు? అదే అంటున్నాం సార్, వారి తాలూకా 2 యాంగిల్స్ ఉంటాయి. ఒకటి పని తక్కువ, హడావుడి ఎక్కువ. 2 చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, వారి మంత్రుల యొక్క వైఫల్యాలని అధికారుల మీద నెట్టేటటువంటి ఒక ప్రయత్నం తప్పితే
ఇంకొకటి కాదు. బట్ నేను ఈ సందర్భంగా అధికారులకి పోలీస్ డిపార్ట్మెంట్ వరకు కూడా చెప్తున్నాను, మీరు ఏదో కూటమి నాయకులు చెప్తున్నారు కదా అని మీ ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే చట్టం ఎవరికి చుట్టం కాదు. కొంత లేట్ అయినా సరే ఎవరి తాలకు వడ్డీతో సైతం చట్టం చెల్లిస్తుంది. కాబట్టి ఏదో కూటమి నాయకులు చెప్పారని గుడ్డెద్దెళ్ళు చేలో పట్టినట్టు ఎవరి మీద దాడులు చేయమంటే మీద దాడులు చేసి ఎవరి మీద కేసులు పెట్టమంటే వాళ్ళ మీద కేసులు పెడితే దానికి తగిన మూల్యం అధికారులే రేపు బలిపశులు అవుతారు. కాబట్టి మీరు చట్ట ప్రకారంగా వెళ్ళండి. నిజంగా వైసీపీ వాళ్ళు ఎవరో తప్పు చేస్తే గో టేక్ ఎన్ యాక్షన్, మేమేం దానికి అభ్యంతరం కాదు. అంతే తప్ప కక్షపూర్తంగా వాళ్ళు ఎవరో చెప్పారని వచ్చి మా బిల్డింగ్లు కొట్టడాలు లేదా మా మీద కేసులు పెట్టాలో చెప్తే రేపు దానికి బలి అయ్యేది మాత్రం మీరే. అండ్ ఫైనల్ ఇంకోటి, ఈ నెయ్యికి సంబంధించి సార్ FSS యాక్ట్ అని ఉంటుంది, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్, దాని ప్రకారం దాని రూల్ ప్రకారం చేస్తే బ్రిటానియా కంపెనీ బిస్కెట్ కూడా ఫెయిల్ అయిపోతుంది. ఇప్పుడు మీరు అన్నది కల్తీ నెయ్యి వేరు, జంతు కొవ్వు నెయ్యి వేరు. జంతు కొవ్వు కలిపినటువంటి నెయ్యి అని మాట ఎందుకు రాయట్లేదు అక్కడ? అంటే అటువంటిది ఏం జరగలేదు. వీళ్ళు కేవలం రాజకీయాలకు వాడుకున్నారు. జరిగిందా లేదా అంటే తేల్చమని. పైగా నెయ్యిని రిజెక్ట్ చేసిన టైం చంద్రబాబు గారి టైంలో 17 ట్యాంకర్లు రిజెక్ట్ చేశారు. జగన్ గారి టైంలో 18 ట్యాంకర్లు రిజెక్ట్ చేస్తే మరి కల్తీ జరిగితే 2 చోట్ల జరగాలి, లేకపోతే 2 చోట్ల జరగకూడదు. అంతే కదా. రైట్, 100% చెప్పింది రైట్ సార్. రైట్. ఏదైనా పాలనా వ్యవస్థలో అధికారులు అయితే భయపడే పరిస్థితి తీసుకొచ్చినట్టున్నారు వీళ్ళ మీటింగులు వీటి ద్వారా. మరి చూద్దాం ఈ గవర్నమెంట్ ఎట్లా ముందుకు సాగుతుందో. పురుషోత్తం రెడ్డి గారు, కొండా రాజు గారు పలువురు మాట్లాడారు. అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.